చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో రైతుతో దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐపై వేటు పడింది. ఏఎస్ఐ రామచందర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ జానకి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటువంటి చర్యలను సహించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు భూభారతి సదస్సులో తన సమస్య చెప్పుకునేందుకు ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చాడు. దీంతో ఓ ఏఎస్ఐ కనికరం లేకుండా దౌర్జన్యంగా రైతును ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఈడ్చుకెళ్లి పడేశాడు. అక్కడే ఉన్న పలువురు ఇదంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయింది. దీంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. రైతుతో దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐను సస్పెండ్ చేసినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై విచారణ జరిపి రిపోర్ట్ను ఉన్నతాధికారులకు పంపినట్లు వెల్లడించారు. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.